హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 15వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో శివదత్తుడు, మందరదేవుడు తాము చేరిన ద్వీపంలో ఒక విచిత్ర వ్యక్తిని కనుగొన్నారు. వాడు తను శమన ద్వీపవాసినని, సముద్రకేతుడని పిలువబడే ఒక ఓడ దొంగ 12 ఏళ్ల క్రితం తనను ఈ ద్వీపంలో వదిలిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చోబోయే సమయానికి తీరం వెంట వికృతమైన కేకలు వినిపించాయి. ఆ తరువాత శివదత్తుడు, మందరదేవుడు కత్తులు దూసి పొదల చాటున నక్కుతూ దాపులనే ఉన్న సముద్ర తీరం కేసి బయలుదేరారు. వారి అనుచరుల్లో ఇద్దరు మాత్రం వెనక ఉండిపోయారు. వజ్రముష్టి చెట్ల మీద నుంచి పాకుతూ అందరికంటే ముందు సముద్ర తీరం చేరి వెనక వస్తున్న వారికేసి జాగ్రత్త అన్న సూచనగా చెయ్యి ఊపాడు. అందరూ నిశ్శబ్దంగా సముద్రం కేసి చూశారు. 1000 గజాల దూరంలో చిన్న నౌకా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మొత్తం 6 పడవలు పాల్గొంటున్నాయి. అసలే అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో అవి ఒకదాన్నొకటి తాకుతున్నాయి. ఆయుధాలు ధరించిన అనేక మంది యోధులు ఒక పడవ మీద నుంచి మరొక పడవ మీదకి దూకుతూ తలతలలాడే కత్తులతో బాహాబాహి యుద్ధం చేస్తున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా నల్లటి వికృతాకారుడు ఒకడు నోటితో కత్తి పట్టుకొని ఒక పడవ తెరచాప మీద నుంచి సగం వరకు పాకి అక్కడి నుంచి కత్తిని కుడి చేత్తో జలిపిస్తూ జై కాలకేయ అంటూ అరచి మరో పడవ మీదకి దూకాడు. ఇక ఆ క్షణం నుంచి పోరాటం మరీ భీకరంగా సాగింది. ఇరుపక్షాల యోధుల్లో కొందరు చేతులు, తలలు తెగి పడవల నుంచి ధబీమని సముద్రంలో పడిపోతున్నారు. శిరస్త్రాణంలో ఒంటి కొమ్ము ధరించి ఉన్న ఆ నల్లటి వికృతాకారుడు భీకరంగా అరుస్తూ ఒక పడవ మీద నుంచి ఇంకో పడవ మీదకి కత్తి గిరాగిరా తిప్పుతూ కుప్పిగంతులు వేస్తున్నాడు. అయ్యా, వాడే సముద్రకేతుడు, క్రూరాతి క్రూరుడైన సముద్రపు దొంగ అన్నాడు వజ్రముష్టి శివదత్తుడితో. శివదత్తుడు, మందరదేవుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ వికృతాకారుడు సముద్రకేతుడు అని తెలియగానే ఇప్పుడు జరుగుతున్న ఆ యుద్ధం వారి బందిపోటు ముఠాకు, సముద్రం మీద పోతున్న మరేదో వర్తకుల పడవలకు మధ్య అని శివదత్తుడు ఊహించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని అతడు ఆలోచించేంతలో ఒక చిన్న తొట్టె పడవ లాంటిది తక్కిన పెద్ద పడవల నుంచి వేరై తీరం కేసి రాసాగింది. శివదత్తుడు, మందరదేవుడు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ చిన్న పడవ తీరం కేసి బయలుదేరడం యుద్ధం చేస్తున్న వారెవరూ గుర్తించినట్టు లేదు. వారు మామూలుగానే కేకలు పెడుతూ పడవల మీద నుంచి దూకుతూ ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటున్నారు. కొద్ది కాలం గడిచింది. హఠాత్తుగా సముద్రకేతుడు పెద్ద కేక పెట్టి, రేయ్, వాళ్ళు పారిపోతున్నారు, ఈదుకుంటూ పోయి ఆ పడవను పట్టుకోండి అని అరిచాడు. వెంటనే సముద్రపు దొంగల ముఠాలోని కొందరు సముద్రంలోకి దూకి ఆ చిన్న తొట్టె పడవ కేసి ఈదసాగారు. వాళ్ళు వెంటనే మరికొందరు దూకి ఈదుకుపోతున్న ఆ దొంగలను వెనక నుంచి తమ కత్తులతో ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరుపక్షాల వాళ్ళు సముద్ర జలంలో ఈదుతూనే ఒకరితో ఒకరు వీలైతే కత్తులతో, లేకపోతే ముష్టాముష్టి కలియబడి పోరాడసాగారు. ఈ యుద్ధం మరింత విచిత్రంగా ఉంది. ఒకవైపు నీటిలో ఈదుతూనే మరోవైపు శత్రువును చంపజూడడం, ఇలాంటి యుద్ధం నేనెక్కడా చూడలేదు అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు అవునన్నట్లు తల ఊపాడు. అతని దృష్టి ఒకమారు పోరాటం జరుగుతున్న పడవలకేసి, మరోమారు తీరం సమీపిస్తున్న తొట్టె పడవకేసి ప్రసరిస్తుంది. ఈ రెండిటి మధ్యగా సముద్రంలో ఈతగాళ్ల మధ్య భయంకర రణం సాగుతోంది. క్రమంగా తొట్టె పడవ తీరాన్ని సమీపించింది. ఇంకా ఒడ్డు 5-6 గజాలు ఉందనగానే అందులో నుంచి 2 స్త్రీలు గబగబా నీళ్లలోకి దూకి ఒడ్డు చేరుకున్నారు. మరుక్షణంలో సముద్రకేతుడి భీకర స్వరం సముద్రం మీద మారుమోగింది. వెంటనే 2 పడవలు తీరం కేసి వేగంగా బయలుదేరాయి. మునిగిపోతున్న 2 పెద్ద పడవల్లో నుంచి కొందరు హృదయ విదారకంగా అరవసాగారు. మందరదేవ, ఇక మనం బయటపడక తప్పదు అన్నాడు శివదత్తుడు. ఆ పారిపోతున్న స్త్రీలు ఎవరు అన్నది ప్రస్తుతానికి అనవసరం. మనం వెంటనే ఆ బందిపోటు సముద్రకేతుణ్ణి ఎదిరించకపోతే వాళ్ళిద్దరినీ అతడు చాలా సునాయాసంగా దొరకబుచ్చుకుంటాడు అన్నాడు. మందరదేవుడు వెనుదిరిగి చూశాడు. అతడికి 3 సైనికులు వజ్రముష్టి మాత్రం కనిపించారు. తక్కిన 2 ఎక్కడ అని సైనికుణ్ణి మందరదేవుడు ప్రశ్నించాడు. అయ్యా, వాళ్ళిద్దరూ భోజన సామాగ్రి దగ్గర ఉండిపోయారు అన్నాడు సైనికుడు వెనుదిరిగి చూస్తూ. వెంటనే వాళ్ళని ఇక్కడికి పిలుచుకురా అని మందరదేవుడు ఆ సైనికుణ్ణి ఆజ్ఞాపించాడు. సైనికుడు వెనుదిరిగి బయలుదేరేంతలో శివదత్తుడు అతన్ని ఆపి, మందరదేవ,
మనం అందరం కలిసి 8 మంది మాత్రమే. కానీ సముద్రకేతుడి బందిపోటు ముఠ 50-60కి పైబడే ఉన్నట్టు కనబడుతోంది. మనం వాళ్ళను ఎదుర్కోవాలంటే ఒక్కటే ఉపాయం ఉంది అన్నాడు. ఏమిటది అన్నట్టు మందరదేవుడు శివదత్తుడికేసి చూశాడు. మనం ఇంత స్వల్ప సంఖ్యలో ఉన్నట్లు సముద్రకేతుడు తెలుసుకోవడం మహాప్రమాదం. అందుకని మన 5గురం చెట్ల చాటు నుంచి ఒక్కసారిగా సహస్ర కంఠాలతో అరిచినట్టుగా భీకరంగా అరుస్తూ వాళ్ళ మీదకి ఉరుకుదాం. ఇక మిగిలిన 3 ఆ బందిపోట్లను వెనక నుంచి మనలాగే అరుస్తూ ఎదుర్కొంటారు అన్నాడు శివదత్తుడు. మందరదేవుడు అంగీకరించాడు. భోజనాల దగ్గర ఉన్న 2 సైనికులకు ఈ సంగతి చెప్పి వాళ్లతో పాటు బందిపోటు ముఠాను వెనక నుంచి ఎదుర్కోవాల్సిందిగా ఆ సైనికుడు ఆజ్ఞాపించబడ్డాడు. క్రమంగా సముద్రకేతుడు ఉన్న పడవలు 2 తీరం రాసాగాయి. సముద్రంలో పోరాటం చల్లారింది. 2 పడవలు మునిగిపోగా మిగిలిన 2 పడవలను సముద్రకేతుడు బందిపోట్లు వశపరుచుకొని వాళ్ళు తీరం కేసి బయలుదేరారు. వాళ్ళకి దారిలో నీట తేలుతూ పోరాడుతున్న వాళ్ళు కనిపించగానే తమ వాళ్లను పడవల్లోకి లాగుతూ శత్రువులను పడవల మీద ఉండే కత్తులతో తుదముట్టించసాగారు. శివదత్తుడు ఆ భయంకర దృశ్యం కేసి ఒకసారి చూసి, మందరదేవ, ఆ బందిపోట్లు మొత్తం మీద అందరినీ హతమారుస్తున్నారు. ఇక ఆ స్త్రీలను రక్షించే భారం మనం వహించాల్సిందే అన్నాడు. మందరదేవుడు సాలోచనగా తల ఊపి, ఇక మనం బయలుదేరదాం అంటూ 2 అడుగులు ముందుకు వేసి పక్కనే వస్తున్న వజ్రముష్టికేసి చూసి, అరరే, వజ్రముష్టి నిరాయుధుడు, ఆ సంగతి ఇంతవరకు మనం గమనించనే లేదు అన్నాడు ఆశ్చర్యపోతూ. ఈ మాటలకు వజ్రముష్టి నవ్వాడు. అయ్యా, నాకు కావాల్సిన కత్తిని నేనే సంపాదించుకోగలను. వీలైతే ఆ సముద్రకేతుణ్ణి నా చేతుల మీదుగా హతమార్చాలని ఆశగా ఉంది అన్నాడు. అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. వజ్రముష్టి ఆ ప్రాంతం అంతా బాగా ఎరిగినవాడు కనుక ముందు దారి తీశాడు. ఒడ్డుకు చేరిన స్త్రీలిద్దరూ ఒకసారి సముద్రం కేసి చూసి తమను సముద్రకేతుడు వెంబడిస్తున్నాడని గ్రహించి భయకంపితుడై అక్కడ ఉన్న గుబురు చెట్లలోకి పరిగెత్తారు. ఇంతలో సముద్రకేతుడు ఉన్న పడవలు 2 తీరం చేరాయి. అతడు కత్తి పైకెత్తి జై కాలకేయ అంటూ నీటిలోకి ఉరికి వెనుదిరిగి తన అనుచరులకేసి చూస్తూ, ఆ స్వయం ప్రభకు మాత్రం హాని కలగకూడదు, ఆ ముసలిదాన్ని కత్తికి ఎరచేయండి అన్నాడు భీకరంగా. సముద్రకేతుడు మోకాటి నీటిలో నడిచి ఒడ్డు చేరాడు. అతడి వెనకనే 20 మంది సముద్రపు దొంగలు కూడా ఒడ్డెక్కారు. అందరూ ఆ స్త్రీలు పారిపోయిన గుబురు చెట్లకేసి నిశ్శబ్దంగా బయలుదేరారు. మనం ఆ ప్రదేశాన్ని ముందు చేరడం అవసరం. వాళ్ళు చెట్లను సమీపించేంతలో అందరం ఒక్కమారు అరుస్తూ వాళ్ళ మీదకు దూకుదాం. విజయమో వీరస్వర్గమో అన్నాడు శివదత్తుడు. అంతా మరాళదేవి కరుణ అంటూ మందరదేవుడు కత్తి పైకెత్తి ఓ మారు నమస్కరించాడు. అందరూ ఆ చెట్ల గుంపులో జొరబడి కత్తులు దూసి సిద్ధంగా ఉన్నారు. పారిపోయి వచ్చిన స్త్రీల అలికిడి ఎక్కడా లేదు. బహుశా వాళ్ళు ఇంకా లోపలికి పారిపోయి ఉంటారు అన్నాడు మందరదేవుడు. శివదత్తుడు తల ఊపి, ఒకసారి ఈ సముద్రపు దొంగలను పారదోలితే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నది తెలుసుకోవడం అంత కష్టం కాదు అన్నాడు. సముద్రకేతుడు తన అనుచరులతో క్రమంగా చెట్ల గుంపుకేసి రాసాగాడు. వజ్రముష్టి అక్కడ ఎత్తుగా పెరిగిన ఒక చెట్టు మీదకి పాకి కిందకి వంగి ఉన్న ఒక కొమ్మ మీద పాములా పడుకున్నాడు. సముద్రకేతుడు అనుచరులతో ఆ చెట్టు కిందకి రాగానే జై కాలకేయ అంటూ అతడు వారి మధ్యకు మెరుపులా దూకాడు. అదే సమయంలో జై మరాళి అంటూ శివదత్తుడు మందరదేవుడు సైనికులతో చెట్లమాటు నుంచి ఒక్కమారు బయటపడి సముద్రకేతుడి మీదకి లంఘించారు. కనురెప్పపాటు కాలం సముద్రకేతుడు నివ్వెరపోయాడు. ఈలోపు వజ్రముష్టి సముద్రపు దొంగల్లో ఒకడి నుంచి కత్తి గుంజుకొని సింహంలా గర్జిస్తూ 1-2 శత్రువులను హతమార్చాడు. ఆసరికి సముద్రకేతుడు తెప్పరిల్లాడు. అతడు తన అనుచరులను ప్రోత్సహిస్తూ జై కాలకేయ అని అరచి శివదత్తుడి మీదకి దూకాడు. అప్పటికే అతని అనుచరులు కొందరు వెన్ను చూపి సముద్రం కేసి పరిగెత్తసాగారు. ఇంతలో మరొక వైపు నుంచి 3 సైనికులు భీకరంగా అరుస్తూ దొంగల మీదకి దూకారు. సముద్రకేతుడు బెదరలేదు. అతడు శివదత్తుడితో యుద్ధం చేస్తూనే కొంచెం కొంచెంగా వెనక్కి జరుగుతూ, పారిపోకండి, నిలబడండి, శత్రువులు 8 మంది కంటే ఎక్కువ లేరు అని అరవసాగాడు. ఆ కేకలకు పారిపోతున్న అతడి అనుచరులు వెనుదిరిగి ధైర్యం తెచ్చుకొని తిరిగి శివదత్తుడి సైనికుల మీద యుద్ధానికి కలబడ్డారు. 4-5 నిమిషాల పాటు పోరు ముమ్మరంగా సాగింది. వజ్రముష్టిని 4-5 బందిపోట్లు చుట్టుముట్టారు. కానీ వాడు అందరి కత్తి దెబ్బలను కాచుకుంటూ తన చేతిలోని కత్తిని మెరుపులా తిప్పుతూ వారిలో కొందరిని గాయపరిచాడు.
గాయపడిన వాడు ఒక్క చావు కేక పెట్టి వెనక్కి పడిపోగానే ఆ స్థానాన్ని మరొకరు ఆక్రమించుకుంటున్నారు. పోరాటం ఈ విధంగా మరెంతో కాలం సాగదని శివదత్తుడు గ్రహించాడు. అతడు తన కంటే తక్కువ వయసువాడు, మహాబలశాలి అయిన సముద్రకేతుడితో యుద్ధం చేస్తూనే ఓ కంట సముద్ర తీరం చేరుకున్న శత్రువుల పడవలు రెండిటిని కనిపెడుతూనే ఉన్నాడు. ఆ పడవల్లో నుంచి మరికొందరు శత్రువులు ఒడ్డు చేరితే ఆ తర్వాత అందరూ కలిసి తనను తన అనుచరులను కూడా చుట్టుముట్టగలరు. ఈ పరిస్థితుల్లో తన అనుచరులతో పాటు వెనక్కి తగ్గడమే మంచిది అని అతను నిర్ణయించుకున్నాడు. ఈసరికి తను రక్షించదలిచిన స్త్రీలిద్దరూ అడవిలో చాలా దూరం పారిపోయి ఉంటారని అతడు భావించాడు. శివదత్తుడు జై మరాలి అని ఒక కేక పెట్టి సముద్రకేతుణ్ణి కుడికాలితో బలంగా తన్ని అతడు వెనక్కి పడిపోయి తిరిగి కాలూదుకునేంతలో పెద్దగా తన అనుచరులను హెచ్చరించి చెట్ల గుంపుకేసి పరిగెత్తాడు. ఇదే సూచనగా అతడి అనుచరులు కూడా వెనకడుగు వేశారు. కళ్ళు మూసి తెరిచేంతలో శివదత్తుడు అతడి అనుచరులు చెట్ల చాటుకు పారిపోయారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ దీని ముందు ఎపిసోడ్లు కూడా మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కార్డ్స్లో కూడా ఇస్తాను. అక్కడ మీరు దీని ముందు ఎపిసోడ్లో వినొచ్చు. అప్పుడు మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. సో ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.